హాయ్! హలో! ఎలా ఉన్నారు? అందరికీ ముందుగా భోగి పండుగ శుభాకాంక్షలు. మేము ఈ భోగిని సెలబ్రేట్ చేసుకోవడానికి ముందు రోజు నైటే ఫస్ట్ కలర్ ముగ్గు వేసాము. ఈ కట్టెలు అవన్నీ మేము కొత్తగా చేరాం ఈ అపార్ట్మెంట్‌లో. అందరూ కలెక్ట్ చేసుకొచ్చి ఇక్కడ పెట్టడానికి చాలా హెల్ప్ చేశారు. చేసిన వాళ్ళందరికీ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్. ఈ భోగి మంటలు వేయడానికి అందరూ వచ్చారు. బాగా సెలబ్రేట్ కూడా చేసుకున్నాము. ఈ చలిలో ఆ వెచ్చదనంలో ఆడుకుంటూ, పాడుకుంటూ భోగి మంటలు వేసుకొని బాగా ఎంజాయ్ చేసినాము అసలు. ఈ ఎంజాయ్‌మెంట్ సక్సెస్ కావడానికి అపార్ట్మెంట్‌లో అందరూ మాకు సహకరించినందుకు థ్యాంక్ యూ సో మచ్. దానికి తోడుగా మేము మ్యూజిక్ పెట్టుకొని డాన్సులు చేసాము. పిల్లలు కూడా చాలా ఆనందంగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే మనము ఇలాంటి సంప్రదాయాలను వాళ్ళకు కూడా చూపిస్తుంటే ముందు ముందు వాళ్ళు కూడా మనం ఇలా సెలబ్రేట్ చేసుకోవాలి. ఇది సంక్రాంతి పండుగ. భోగి రోజు మనం పొద్దున్నే లేచి ఇట్లా మంటలు వేసుకోవాలి అనేది వాళ్ళకు కూడా తెలుస్తుంది. ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళకి ఇలాంటి వీడియోస్ చేసి పెట్టడం వల్ల వాళ్ళు కూడా అనుకుంటారు మనం కూడా ఇలా సెలబ్రేట్ చేసుకోవాలి, మన కల్చర్ని మనం మర్చిపోకూడదని. తర్వాత అందరం కలిసి లేడీస్ కూడా పెద్ద గ్రూప్ ఫామ్ అయ్యి ఒక కొన్ని డ్యాన్స్లకి స్టెప్స్ వేశారు. వాళ్ళు కూడా చాలా ఎంజాయ్మెంట్గా ఫీల్ అయ్యారు. మీరు కూడా మీ అపార్ట్మెంట్లో ఇలానే సెలబ్రేట్ చేసుకున్నారా? మేము కొత్తగా అపార్ట్మెంట్కి వచ్చినా కానీ అందరూ మంచిగా కలిసి సెలబ్రేట్ చేసుకున్నాము. ఇలా డ్యాన్స్‌లు ఒక 1-2 అవర్స్ వేసి చాలా ఎంజాయ్మెంట్గా ఫీల్ అయ్యాము. వర్కింగ్ పీపుల్ అందరూ కూడా చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యారు. ఎందుకంటే వర్క్ చేసిన తర్వాత కొంచెం స్ట్రెస్గా ఉంటుంది కదా, అప్పుడప్పుడు మనం ఇలాంటి సెలబ్రేషన్స్ చేసుకోవడం వల్ల అందరూ కలిసి మనకు కొంచెం స్ట్రెస్ రిలీఫ్ కూడా అవుతుంది. భోగి ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటామంటే మనం భోగి రోజు పొద్దున్నే పెద్దలు చెప్పినట్టుగా మనం భోగి సెలబ్రేషన్ చేసుకోవడం వల్ల మనకు భోగ భాగ్యాలు కలుగుతాయని పెద్దలు చెప్పారు అప్పట్లో. అప్పటి నుంచి మనం భోగి సెలబ్రేషన్స్ చేసుకుంటాము. మన ఇంట్లో ఏమైనా పాత వస్తువులు గిట్లా యూస్ చేయని వస్తువులు అవన్నీ ఆ భోగి మంటలో వేస్తే మనకు మంచి కలుగుతుందని అందరి నమ్మకం. కాబట్టి మేము కూడా మా ఇంట్లో కొన్ని పాత వస్తువులు ఉంటే తీసుకుపోయి ఆ భోగి మంటల్లో వేసాము. ఈ భోగి మంటలో పార్టిసిపేట్ చేసేటప్పుడు మనము కనీసం ఏదైనా ఒక చీపురు పుల్లనన్నా పక్కా వేయాలంటారు. ఎందుకంటే అలా చేయడం వల్ల మనకేమైనా దరిద్రము అవన్నీ ఉంటే అందులో వెళ్ళిపోతాయి. ఆ మంటల్లో అగ్నిదేవుడికి ఆహుతి ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి మీరు కూడా ఎప్పుడైనా ఇలా సెలబ్రేషన్స్లో పార్టిసిపేట్ చేస్తే పక్కన ఏమైనా కట్టె పుల్లలు ఏమైనా ఉంటే అట్లీస్ట్ ఒక చిన్న చీపురు పుల్ల ఉన్నా మీరు అందులో వేయండి. ఇది చేయడం మాత్రం మర్చిపోకండి. మేము సెలబ్రేట్ చేసుకున్నాము. మీకు